హలో ఫ్రెండ్స్, గుప్పుడంత మనసు ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ గురించి. గుప్పుడంత మనసు ఎపిసోడ్ల గురించి కన్నా మన యూట్యూబ్లో వచ్చే స్టోరీలు చాలా చాలా బాగున్నాయి. అందుకోసం అనేసి మనం స్పెషల్గా ఆ వీడియోలు కూడా చేస్తున్నాం. మా ఛానల్లో ఉన్న అలా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు సీరియల్ కొంచెం డల్గానే ఉంది, కానీ మన ఆ డల్లో ఏం నచ్చుతుంది అనేసి మనం ఈరోజు మాట్లాడదాం. ఆ సీరియల్లో ఏం చేస్తూ ఉంటారు అనేసి మాట్లాడదాం. సరే అనేసి ఇంక మనం 15 రోజులు టైం తీసుకునేది మన వసుధర గారు. సరే అక్కడి నుంచి మన సరోజ గారు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన శైలేంద్ర బెల్ట్తో కొట్టుకుంటా చూపించారు. బెల్ట్తో కొట్టుకుంటా నాకు ఏం చేయలేకపోతాను, నేనేం చూడలేకపోతాను అనేసి శైలేంద్ర బెల్ట్తో కొట్టుకుంటూ చూపించాను. అప్పుడు నోట్ జారేశారు, శైలేంద్ర నోట్ చేశారు. ఏం నోట్ చేరేశారు, మనకు అందరంత దూరానికి వెళ్ళిపోయింది మనం వస్తారా అనేసి అన్నారు. అప్పుడు ధరణి గారికి డౌట్ వచ్చింది, కానీ ధరణి గారికి అంత ఆలోచించే శక్తి లేదు కాబట్టి మనం దాన్ని లైట్ తీసుకోవాలి. అది సరే అనేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనో గారిని చూపించారు. మనో గారు కొంచెం నవ్వన్నాడు, ఎందుకంటే ఎప్పుడు సీరియస్గానే ఉంటారు. ఎందుకు చెప్పండి అంత సీరియస్గా ఉంటారు? మీ నాన్నగారిని ప్రేమించమనే కదా ఏంజల్ చెప్పింది, వేరే ఏం చెప్పలేదు కదా. మీ నాన్నగారిని వదిలే అనేసి ఏం చెప్పలేదు కదా. కొంచెం నవ్వండి, ఎందుకు చెప్పండి అంత సీరియస్గా ఉంటారు ఎప్పుడు. ఇంకోటి మళ్ళీ సరే అనేసి ఫుడ్ కార్డుకి వచ్చింది. ఇక్కడే మెయిన్ మ్యాటర్ మనకి కావాల్సింది. ఏమంటే చెప్తానండి, దీనిలో చాలా పాయింట్స్ ఉంటాయి. ఏం పాయింట్స్ అంటే, ఇప్పుడు వసుధర గారు వంట చేశారు, మొదలుపెట్టారు. వంట చేసేది మొదలుపెట్టింది పప్పు చారు చేశారు. పప్పు చారు చూసి సార్కి ఇష్టమని చేశారు. అప్పుడే సరోజ కరెక్ట్గా చేపల పులుసు తెచ్చింది. చేపల పులుసు అంతా బాగుంది, కానీ రుచి సార్ తినిన తర్వాత టేస్ట్ బాగలేదు, నాకు టేస్ట్ నచ్చలేదు అనేసి అన్నారు. ఎందుకు నచ్చలేదు అనేసి మనం ఒకసారి రుచి సారే అక్కడ ఉన్నారనుకోండి, ఒకవేళ గట్టిగా ప్రాబ్లం ఉంది కదా, గట్టి ప్రాబ్లం ఉండేటప్పుడు రుచి సారు ఇప్పుడు వంటలకు అలవాటు పడ్డారు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ చూడండి టేస్ట్ చూస్తానంటే మనకు కొంచెము ఫేస్లో కొంచెం ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. నాన్నమ్మ నువ్వు చేయలేదు కదా ఈ వంట అనేసి అన్నాడు. అంటే వసుధర గారి వంట అంతలా ఆకర్షిస్తుంది. ఎప్పుడో 3-4 నెలలు తిన్న ఫుడ్ కూడా మన రుచి సార్ని అంతలా ఆకర్షిస్తుంది. ఇప్పుడు అన్ని పనులు కానీ ఇప్పుడు రుచి సార్ కోసం మనం వసుధర గారు చేస్తామంటే మనిషి ఆడ మారిపోతాడు అనేసి మన రంగా గారే రుచి సార్ కానీ భయపడతా ఉంటారు. దానికోసం అనేసి మనం వసుధర గారిని ఏం వంటలు చేయొద్దు అనేసి అన్నారు. మళ్ళీ కాలేజీలో కూడా 1 వారం టైం ఇచ్చారు. 1 వారం తర్వాత ఇక్కడ 15 రోజుల టైము, అక్కడ 1 వీక్ టైము. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ స్టోరీలు ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూగా, అందుకోసం సబ్స్క్రైబ్ చూస్తానండి. ఆ యూట్యూబ్ స్టోరీల గురించి మనం కొంచెం గట్టిగా ఫోకస్ చేద్దాం, అందుకని మన ఛానల్ చూస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వీడియో చూసినందుకు అందరికీ నమస్కారం.